హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి గాయ్స్. మీరు వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగియున 36వ ఎపిసోడ్. కిందకు వస్తున్న కిరణ్ని చూసి, రానన్న టిఫిన్ పెడతా అంది కళ్యాణి. ఇప్పుడే వద్దత్తా అని కిరణ్ హాల్లో సెటిల్ అవ్వడంతో ఆ మాట విన్న మహతి కాఫీ చేసి కిరణ్కి ఇచ్చింది. థ్యాంక్స్ అత్తా అంటూ నవ్వుతూ తీసుకొని, పాప ఇంకా లేవలేదా అంది మహతి మెల్లగా కిరణ్ని చూసి. ఎందుకంటే అప్పటికే గీతు భువిని చాలా కష్టంగా ఆపుతోంది. పైకి వెళ్ళి ఆ రూమ్ చూస్తే తనని దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతారు. అవిటికి తను ఆన్సర్ లేదు అంటూ తల అడ్డంగా ఊపుతున్న కిరణ్ పక్కన కూర్చుంటూ, మధు ఏమన్నా గొడవ చేసిందా అని అడిగాడు భరత్ మెల్లగా. కిరణ్ తలెత్తి పిల్లలు దూరంగా ఉండడం చూసి నవ్వుతూ, మామ తనే గొడవ చేయలేదు. నైట్ మేము మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు. మాకు కొంచెం టైం పడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అని కిరణ్ మెల్లిగా చెప్పాడు. మధు తింగర్తనం తెలిసే వచ్చినప్పటి నుంచి కిరణ్ని అడగలేక అందరూ నాంచుతూ ఉన్నారు. కానీ అశోక్ కిరణ్ పై నమ్మకంతో మౌనంగా ఉండిపోయారు. అంతలో బయట ట్రక్ సౌండ్ రావడంతో అది చూసి భువి గీతూ వెళ్లారు. ఏం చేయాలో తోచక బయటికి వెళ్ళాడు కిరణ్. మొక్కలన్నీ దించి పెట్టిస్తున్న వాళ్ళని చూసి, ఇంకా ఇన్ని మొక్కలు ఎందుకే, ఉండేవి చాలవా అన్నాడు కిరణ్. ఇవేవి మాకు కాదు బావా, మీ ఆవిడికే అని గీతు ఎక్కిరిస్తుంటే గీతు తలపై ఒకటేసి, అది గాని వినిందనుకో మూతి పచ్చడి చేస్తుంది అంది భువి. దాంతో గీతు సైలెంట్ అయితే వాళ్ళతో పాటు మొక్కలు నాటుతూ బాగున్నాయి ఇవి అంటూ ఆ పూల వాసన పీల్చుకున్నాడు కిరణ్. అది చూసి గీతు భువి చిన్నగా నవ్వుకున్నారు. అలారం కొట్టుకుంటుంటే ఎవరికిరా ఉదయాన్నే నా చేతిలో పడాలని ఉత్సాహంగా ఉంది అంటూ నార్మల్గా లేచి నిద్ర కళ్ళతో రూమ్ చూసింది మధు. దెబ్బకి నిద్ర మద్దు వదలడంతో ఛా అనుకుంటూ పైకి లేచి ఫ్రెష్ అయి కిందకు వెళ్ళింది. వాళ్ళ మమ్మీ దగ్గర 4 చివాట్లు తిని ఇల్లంతా చూస్తూ ఎక్కడితను అనుకుంటూ, మా భువి వాళ్ళెక్కడా కనిపివ్వలేదు అంది మధు. మొక్కలొస్తే నాటుతున్నారు మధు, కిరణ్ కూడా అక్కడే ఉన్నారు. వద్దంటే వినలేదు. వాళ్ళింకా తినను కూడా లేదు. వెళ్ళి తీసుకురా అంది మహతి. వచ్చాయా అని వెళుతున్న మధుని చూసి, చీర కట్టుకోక ఏంటే ఇది అంది జానకమ్మ. తెలిసి కూడా మాట్లాడావనుకో కొట్టేస్తా అంటూ జానకమ్మ తల పట్టి ఊపి విసుగ్గా బయటకు వెళ్ళింది మధు. మరదళ్లతో కబుర్లు చెబుతూ అన్నీ నాటేసిన వాళ్ళని చూసి, అయిపోయిందా అంది మధు అవిటినన్నీ చెక్ చేస్తూ. హా మేడం అని గీతు వంగి చెప్తుంటే, ఓవర్ చేకే పొట్టిదానా అంటూ గీతు జుట్టు లాగి, పదండి టిఫిన్ చేద్దాం అని కిరణ్ని చూసింది. అంతవరకు మధు వైపే చూస్తూ తను చూడంగానే చూపు తిప్పేసి చేతులు క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు కిరణ్. వాళ్ళ టిఫిన్ చేశాక, కిరణ్ ఎన్ని రోజులు ఉంటారు ఊర్లో అంది మహతి. 1 వీక్ ఉండమన్నారు అమ్మ అత్త అని కిరణ్ అనడంతో, అదే మధు లగేజ్ సర్దడానికి అడిగా కిరణ్. తర్వాత మీరు ఇక్కడికి వచ్చాక లగేజ్ అంతా ఫ్లాట్కి తెచ్చేస్తాం అని మహతి అంటే, ఓకే అని చిన్నగా నవ్వాడు కిరణ్. మధులో మాత్రం వాళ్ళని వదిలి వారం రోజులు ఉండాలా అన్న బెంగ మొదలైంది. మహతి కళ్యాణి బట్టలు సర్దుతూ, మధు ఇక్కడలా కాకుండా అక్కడ కొంచెం త్వరగా లేనన్నా, అది పల్లెటూరు, అందరూ అడుగుతూ చూడడానికి వస్తూ ఉంటారు, జాగ్రత్త అంది కళ్ళు తుడుచుకుంటూ మహతి. కళ్యాణి కన్నా మహతి మధు మధ్య ఉన్న రిలేషన్ బాండ్ ఎక్కువ అవడంతో కళ్యాణి వాళ్ళని అలా చూసి సంతోషిస్తుందే కానీ ఏ రోజు బాధపడలేదు. మధు ఏడుస్తూ ఇద్దరిని హత్తుకొని మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు మధు కిరణ్ కారులో బయలుదేరడంతో అందరికీ ఏడుపు వస్తున్నా వాళ్ళు ఏడిస్తే మధు వెళ్ళదని అర్థమై బలవంతంగా నవ్వారు. మధు ఏడుస్తూనే అందరికీ బాయ్ చెప్పి శివనెత్తుకొని ముద్దులు పెట్టి కళ్ళు తుడుచుకుంటూ తిరిగి చూడకుండా కిరణ్తో వెళ్ళిపోయింది. కారులో కూడా ఏడుస్తున్న మధుని చూసి
కిరణ్ సైలెంట్గా వాటర్ బాటిల్ అందివ్వడంతో చాలా సేపటికి కంట్రోల్ చేసుకొని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి సీట్పై వాలి కళ్ళు మూసుకుంది మధు. మధుని కదిలిస్తే ఎక్కువ ఏడుస్తుందని తెలిసి అందుకే మౌనంగా కార్ డ్రైవ్ చేశాడు కిరణ్. కాసేపటికి మధుకి మెలకువ వచ్చి సారీ అనింది తనకి వేసున్న సీట్ బెల్ట్ తీసేస్తూ. కిరణ్ చిన్న స్మైల్ ఇచ్చి మౌనంగా డ్రైవ్ చేశాడు. అంతలో నెలపట్ల అంటూ బోర్డు చూసి ఊరికి వచ్చేశామని అర్థమై గ్లాస్ దించి బయటకి చూడడం మొదలుపెట్టింది మధు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వస్తోంది. ఊరిలో చాలా మార్పు వచ్చింది అనుకుంటూ నార్మల్గా ఉన్న రోడ్లను చూస్తూ దూరంగా కనిపిస్తున్న పంట పొలాలను తోటలను నవ్వుతూ చూస్తున్న మధుని చూసి 10 నిమిషాల తర్వాత కారు ఆపాడు కిరణ్. కారు దిగి ఇల్లుని చూస్తూ చుట్టూ చూసి చాలా మారింది అని ఆ రోజు కిరణ్ తన జడ లాగడంతో తర్వాత తను ఈ ఊరికే రాలేదని గుర్తు చేసుకొని అంతలో కిరణ్ తనని పిలవడంతో హా అంటూ లగేజ్తో ముందరకు వస్తున్న వాళ్ళని కావేరి ఆపి కావ్య చేత దిష్టి తీయించింది. కావ్యని చూసి మొహం మాడిపోయినా ఇక భరించక తప్పదనుకొని ఆ విసుగు మొహంలో కనిపివ్వకుండా దాచేసింది మధు. అంతవరకు మధుని చూసి కుళ్ళుకుంటున్న కావ్య తమ్ముడు చేతిలో 5,000 పెట్టడంతో మొహం వెలిగిపోయి పక్కకు తప్పుకుంది. మధు చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు కిరణ్. ఇల్లంతా పెద్దదిగా ఉండడంతో చూసి నవ్వుతూ కావేరితో మాట్లాడింది మధు. తనకి అంతా కొత్తగా ఉంది. కావేరి శేఖర్ మాట్లాడుతున్నా తన వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్. కావ్య వాళ్ళ హస్బెండ్ మోహన్ ఓ పక్క. ఇక నుంచి ఇదే తన ఇల్లు, వీళ్ళే తన ఫ్యామిలీ. ఆ మాట అనుకోవడం కూడా కష్టంగా ఉంది మధుకి. ఇక అక్కడ ఉండలేకపోయింది. పైకి లేచి వెళ్ళిపోదాం అనుకొని పైకి లేస్తున్న మధు అక్కడికి వచ్చిన కిరణ్ని చూడగానే ఆ ఆలోచన మానేసింది. తన బంధం గుర్తు రావడంతో సైలెంట్ అయిపోయింది. శారీ మార్చుకో మధు, నీకు అలవాట్లేదు కదా అంటున్న కిరణ్ మాటలకి ఇబ్బందిగా కావేరిని చూసింది మధు. వెళ్ళి మార్చుకో మధు అని కావేరి అనడంతో సరే అత్త అంటూ అంతలో కిరణ్ తన చేతిని ముందుకు పెట్టడంతో ఒక్క క్షణం ఆలోచించి కిరణ్ చేతిని అందుకొని పైకి లేసింది మధు. అది చూసి కావ్య మూతి తిప్పితే మోహన్ వాళ్ళని అలానే చూసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన మధు కిరణ్ని కోపంగా చూస్తూ అందరి ముందు అలా ఎలా మాట్లాడతావు అంది గట్టిగా. ఎందుకు అరుస్తున్నావు అంటూ డోర్ లాక్ చేశాడు కిరణ్. నేను అరిచానా అంటూ మెల్లగా వినిపించిన మధు వాయిస్కి మధు వైపు తిరిగి దగ్గరకు వెళుతూ నేను అలా అనడం లేదు మధు అంటూ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని నీకు ఆల్రెడీ చెప్పాను, మన మాటలు ఇంకొకరు వినడం నాకు ఇష్టం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పను, గుర్తుపెట్టుకో అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంటూనే గట్టిగా చెప్పిన కిరణ్ని ఎలా అర్థం చేసుకోవాలో మధుకి అర్థం కాక నన్నే బెదిరిస్తున్నావా అంటూ కిరణ్కి విసురుగా దూరం జరిగింది మధు. పిచ్చిదానా, నేనెందుకు బెదిరిస్తానే? హైదరాబాద్లో మన ఫ్లాట్లో మనం మాత్రమే ఉంటాం. అక్కడ నీకు నచ్చినట్లు ఉండు, నేను ఏ అడ్డు చెప్పను. బట్ ఇక్కడ అలా ఉండకు అని కిరణ్ అంటుంటే అంటే ఏంటి, నేను ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్తావా అంటూ ఉక్రోషంగా అరుస్తూ నాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలో, నేను మరీ అంత చిన్నపిల్లనేం కాదు అంటున్న మధుని చూసి ఒకసారి నేను చెప్పేది విను అని కిరణ్ అంటున్నా కూడా ఆపకుండా అరుస్తున్న మధుని చూసి కిరణ్కి ఫ్యూచర్ కనిపిస్తుంటే తల విదిలించి కోపంగా మధుని చూసి ఒక్కసారిగా మాట్లాడుతున్న మధు చుట్టూ చేయి వేసి ఫాస్ట్గా మూవ్ అవుతూ గోడకు లాక్ చేశాడు కిరణ్. అయినా కూడా మధు అలాగే మాట్లాడుతూ ఉండడంతో ఇంకో చేత్తో మధు 2 బుగ్గలు లోపలికి ఒత్తి ఇప్పుడు మాట్లాడు, అసలు ఏమన్నా చెప్పేది వింటున్నావా అంటూ అరుస్తున్నా కూడా కిరణ్ గొంతు చిన్నగా వినిపించడంతో అప్పటి నుంచి గింజుకుంటున్న మధు ఆగి కిరణ్ని చూసింది వదులు అన్నట్లుగా.